ఉద్ధవుడు విదురునితో ఇంకా ఇలా అన్నాడు. శ్రీకృష్ణుడు మానవులందరికీ పూజ్యుడు. ఆయన లీలామయుడైన మానవుడు. త్రిగుణాలకు అతీతుడై ఉండటం వల్ల సంసార సంబంధ కర్మఫలాలు పొందడు. ఆయన చేసే పనులు లీలలు అవుతాయి. సుకుమారంగా సానపెట్టడం చేత ప్రకాశించే మణుల కాంతి వంటి పూర్ణిమ నాటి చంద్రుడిని నిర్మల జలంలో ప్రతిబింబించగా చూచి ఆ చంద్రుడు కూడా ఒక జలచరం అని భ్రమపడి ఆ నీటిలోనే తిరిగే చేపలు స్నేహం చేయాలని అనుకుంటాయి. అలాగే కృష్ణుని సహచరులైన యదువృష్ణి వంశీయ కుమారులు ఆ మహనీయుని తమకు అగ్రేసురుడని గాని లీలామానుష స్వరూపం గల పరమాత్మ అని గాని తెలుసుకోలేకపోయారు. అందుచేత విష్ణుమాయ వలన కలిగిన అజ్ఞానం చేత భోజనంలో, పడుకోవడంలో, కూచోవడంలో, తిరగడంలో ఆయనకు దగ్గరైనారు. ఆయన మాయాసముద్రంలో బ్రహ్మాదులైన మునగకుండా తప్పించుకోలేరు. శ్రేష్ఠులైన పరమభాగవతులు తప్ప తక్కినవారు ఆ మాయ నుంచి తప్పించుకోలేరు. అవితృప్తేక్షణధీ సమాహిత తపోవ్యాసంగులైనట్టి భాగవత శ్రేష్ఠులకాత్మమూర్తి నిఖిలైక జ్యోతిమయి జూపి శోక విశోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మానవరూపంబగు దేహమున్వదలి యంతర్ధానుడయ్యంజుమీ. చూడడంతో మాత్రమే తృప్తిపడక ఏకాగ్రచిత్తులై తపస్సులో నిమగ్నులైన భాగవతోత్తములకు తన స్వరూపాన్ని సమస్త లోకాలకు ఏకైక జ్యోతిగా చూపించాడు. వారి ఐహిక సుఖ దుఃఖాలు రెండింటినీ దగ్ధం చేసి శాంతుడైన శ్రీహరి మానవదేహాన్ని వదిలి అంతర్ధానమయ్యాడు సుమా. జై శ్రీకృష్ణ.